ఏంటి ఇవాళ చాలా సంతోషంగా ఉన్నా? ఎందుకు సంతోషంగా ఉండకూడదా? నీ వినాశనాన్ని ఆపడానికి నాకు మంచి ప్రూఫ్ దొరికింది. ఓ రియలీ? ఏది ఒకసారి చూపించు. నా వినాశనానికి కారణమైన ఆధారం ఏంటో నేను చూస్తాను. చిరాగ్, ప్లీజ్ ఇది మీ డాడీకి చెప్పకు. నువ్వు ఏం చెప్తావు, నువ్వు ఎలా చెప్తే నేను అలాగే చేస్తాను. ఓ రియల్లీ? ప్లీజ్ నా ఫోన్ నాకు తిరిగి ఇవ్వండి. ఇదిగో, వెళ్ళి మీ నాన్నకి చూపించు. నన్ను వదలు చిరాగ్, నన్ను వదలమంటున్నానా? ఏం చేస్తున్నావు? వదలు వదలు. కాపాడండి. తను ఎంత మోసం చేస్తుందో మీకు తెలియడం లేదు. ప్లీజ్ నన్ను వీడి దగ్గర నుండి కాపాడండి. ప్లీజ్. వీడు ఇవాళ హద్దు మీరిపోయాడు. నన్ను బలవంతం చేయడానికి ప్రయత్నించాడు. డాడీ అబద్ధం చెప్తోంది. ఎంత ధైర్యం నీకు? నా కొడుకుని చెప్పుకోవడానికి అవమానంగా ఉంది. పోరా, నా ఇంటి నుండి బయటికి వెళ్ళిపో. వెళ్ళిపో. ఏమైంది? నేనిప్పుడు చిరాగ్ గురించి ఆలోచిస్తున్నాను. అంటే ఒక వ్యక్తి ఇంత నీచానికి దిగజారగలుగుతాడా? ఈ విషయంలో నేను కూడా చాలా అప్సెట్ గా ఉన్నాను. నాకేమనిపిస్తుందంటే, ఒకవేళ నేను లేకపోతే మీ ఇద్దరి మధ్య ప్రాబ్లమే క్రియేట్ అయ్యేది కాదు. ఇలా చేసినందుకు వాణ్ణి నేనెప్పటికీ క్షమించను. మీ కోపాన్ని వదిలేయండి. పాలు తాగండి. ఇప్పుడొద్దు, నాకు మూడు లేదు, నువ్వే తాగి. నేనెలా తాగలను? ఇది మీకోసమే. నాకైతే ఏంటి? వద్దు, నువ్వే తాగు. నాకొద్దు. ఎందుకొద్దు? అది ఏంటి అది ఇది అంటున్నావు? నువ్వు వద్దు అంటున్నావంటే ఇందులో ఏమైనా విషం గిషం కలిపావా ఏంటి? మీరేం మాట్లాడుతున్నారు? నేను మీ పాలలో విషం కలుపుతానా? కలపలేదు కదా, మరైతే తాగు. మీరు నా మీద సందేహపడుతున్నారా? అరే, ఇందులో సందేహపడ్డానికి ఏముంది? బృందా, నువ్వు ఏదైతే తీసుకొచ్చి నన్ను తాగమంటున్నావో అదే నేను నిన్ను తాగమని చెప్తున్నాను. ఇందులో ఏముంది చెప్పు? కమాన్ బృందా, తాగు, లేదంటే నేనే నీకు తాగిస్తాను. తాగు. నాకొద్దు. తాగు. వద్దు. తాగమంటుంటే. అరే, వద్దు అంటున్నానా? ఎంత పెద్ద నింద మోపటానికి మీకు సిగ్గుగా లేదు? మీ అబ్బాయిలాగా మీకు కూడా మతిపోయింది అనుకుంటాను. నా కొడుకు పేరెత్తకు. వాడి పేరెత్తే అర్హత నీకు లేదు. కిచెన్లో నువ్వు పాలలో ఏదో కలుపుతూ ఉండడం నేను చూశాను. ఇప్పుడు చెప్పవే, ఎవరు నువ్వు? ఇక్కడికి ఏ ఉద్దేశంతో వచ్చావు?
మీ ఫ్యామిలీని నాశనం చేయడానికి, మిమ్మల్ని చంపడానికి. ఎందుకంటే మీ వల్లే మా అన్నయ్య సూసైడ్ చేసుకున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ప్రితేష్ వర్మ. నేను వాళ్ళ చెల్లిని. అతన్ని అవమానపరిచి కంపెనీ నుండి బయటికి నెట్టారు. అతను ఇన్వెస్ట్ చేసిన డబ్బుని కూడా తిరిగి ఇవ్వలేదు. అందుకని అతను అప్పుల్లో మునిగిపోయారు. అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి పారిపోయి ధైర్యం లేక భయపడి సూసైడ్ చేసుకున్నాడు. అందుకు కారణం నువ్వు ఒక్కడవే, హర్షద్ పటేల్. అతనేమి నా వల్ల చావలేదు. అతని మూర్ఖత్వం వల్లే అతను నష్టాల పాలయ్యాడు. నేను ఇక మీ మాటలేమీ వినతలుచుకోవటం లేదు. కొడుకు మీ దగ్గర నుండి దూరం చేశాను. ఇప్పుడు మిమ్మల్ని చంపి మీ ప్రాపర్టీని అంతా నాశనం చేస్తాను. హే బృందా, తీసేయ్, ఈ కత్తి తీసేయ్. ఇక నిన్ను ఎవ్వరూ కాపాడలేరు. మనం ఈ రోజు కథలో మీరు చూసింది బృందా స్వయంగా తవ్విన గొయ్యలో చివరికి తనే లోపల పడిపోయింది. బృందా హర్షద్ జీవితంలోకి అతన్ని పగ తీర్చుకోవాలన్న ఆలోచనతోనే వచ్చింది. అతన్ని ఆర్థికంగా నష్టపెట్టాలనే వచ్చింది. దానికి తోడుగా అతన్ని చంపడానికి కూడా ప్లాన్ వేసింది, తన అన్నయ్య మరణానికి పగ తీర్చుకోవడానికి. ఇంకోవైపు ఈ విషయం చిరాకి కూడా తెలిసింది. బృందా అతని లైఫ్లోకి రావడం మామూలు విషయం కాదు, ఇంకేదో ఉద్దేశం దాగి ఉందని తెలుసుకున్నాడు. అతను వాళ్ళ నాన్నకి ఈ విషయం గురించి చెప్పాలని ఎన్నోసార్లు ప్రయత్నించాడు కూడా, కానీ సక్సెస్ చేయలేకపోయాడు. కానీ చివరికి బృందా గురించిన నిజం ఆయన తెలుసుకున్నాడు. ఒకవేళ బృందా తలుచుకునుండుంటే వాళ్ళ అన్నకి జరిగిన ఘోరానికి చట్టాన్ని వెతుక్కుంటూ వెళ్ళుండొచ్చు. కానీ తను అలా చేయలేదు. తను నేరం అనే దారిని వెతుక్కుంది. ఇంకా నేరం ఎవరు చేసినా నేరమే. అది 19 ఏళ్లు నిండిన చిరాకుని కూడా వాళ్ళ నాన్నని కాపాడడానికి ఒక నేరస్తుడిగా మార్చేసింది. అసలు చిరాక్ చేసింది తప్పా కాదా నిర్ణయించడం మన చేతుల్లో లేదు, అది చట్టం పని. కానీ బృందా చేసింది చాలా పెద్ద తప్పు. ఆలోచించాల్సిన విషయం ఇదే. మనకి ఏం జరుగుతుంది ఒకరి మీద కక్ష పెంచుకుని పగ తీర్చుకుంటే? మరొక కొత్త కథతో మిమ్మల్ని మళ్ళీ మీట్ అవుతాను. అంతవరకు సెలవు. నమస్కారం.